హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మన వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ అనేవి ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్న విషయాన్ని మనకు నేర్చుకుందాం. సో జనరల్ సైన్స్ గురించి చాలామందికి ఐడియా ఉండేది, కానీ జనరల్ అవేర్నెస్, మరి ముఖ్యంగా జనరల్ అవేర్నెస్ని చాలామంది మిస్ చేస్తూ ఉంటారు. సో మనకి 40 మార్క్స్ అనేవి CBT 1స్లో, అది గ్రాడ్యుయేట్ అయినా అండర్ గ్రాడ్యుయేట్ అయినా, లేదా CBT 2లో అయితే 50 మార్క్స్కి ఇవి మనకు వస్తూ ఉంటాయి. సో ఎక్కువగా మనం జనరల్ అవేర్నెస్ మీద ఫోకస్ చేయాలి. అయితే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్, ఈ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్లో ఈ జనరల్ అవేర్నెస్ని ఎలా చదువుకోవాలి? చాలామంది ఏ బుక్కులు చదివామో ఆ బుక్కులు చెబుతూ ఉంటారు, ఆ బుక్కులు ప్రిఫర్ చేసుకోండి అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం బాగా గమనిస్తూ ఉంటే ఒక పర్ఫెక్ట్ బుక్ అనేది ఒక జనరల్ అవేర్నెస్కి ఉండట్లేదు. ఎందుకంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, స్టాటిక్, జీకే, కంప్యూటరు, కరెంట్ అఫైర్స్, ఎకానమీ ఇవన్నీ కవర్ అయ్యేలా అడుగుతున్నాడు. ఇవన్నీ ఒకే బుక్లో ఎక్కడా ఉండవు, ఏ బుక్లో కూడా ఉండవు అన్నమాట. అలాగని అన్ని బుక్కులు చదువుతూ కూర్చుంటే పని అవ్వదు. మరి ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయాలని మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ పద్ధతి మీరు CBT 1 తీసుకోండి, 2 తీసుకోండి, ఎలాగైనా సరే జనరల్ అవేర్నెస్కి ఇది బాగా సెట్ అయ్యింది. అయితే ఇలా చేయడానికి ఓపిక కావాలి. సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ ఆటోమేటికల్ వచ్చేసింది మీకు, కానీ సహనంతో, ఓపికతో ఇలా మనం చేసుకుంటూ ఉండాలి, ఓకేనా? సో అదేంటి అనే విషయం మనం మెల్లిగా నేర్చుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్, లాస్ట్ టైం జరిగిన ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్లో క్వశ్చన్స్ ఎలా అడిగాడు అన్నది మనం చూద్దాం ఒక రఫ్గా. ఇదిగోండి, ఇది గ్రాడ్యుయేట్ అనమాట. హిస్టరీలో 269, జాగ్రఫీ 201, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో చాలా తక్కువ అడిగాడు, 50 దగ్గర ఉన్నాయి. కంప్యూటర్లో 235, స్టాటిక్ జీకేలో 153, పాలిటీలో 242 అండ్ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కలిపి 637 క్వశ్చన్స్. తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ వస్తే హిస్టరీ 309, జాగ్రఫీ 232, ఇక ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏమో 60 దగ్గర. తర్వాత కంప్యూటర్ 110, స్ట్రాటజీకి 146, పాలిటీ 295 అండ్ కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్ ఏమో 1021. 1000 క్వశ్చన్లు పైగా కరెంట్ అఫైర్స్, ఎకానమీ మీద ఉన్నాయి. సో చాలామంది ఈ ఎన్టీపీసీకి జనరల్ అవేర్నెస్ అనగానే ముఖ్యంగా వాళ్ళు చదివేది ఏంటంటే హిస్టరీ అనమాట. డైలీ హిస్టరీ తీస్తారు, డైలీ జాగ్రఫీ తీస్తారు, డైలీ పాలిటీ తీస్తారు. చాలా వరకు పాలిటీలో క్వశ్చన్స్ పెట్టగలరు, కానీ ఈ హిస్టరీలో, జాగ్రఫీలో అడిగే క్వశ్చన్స్ చాలామంది పెట్టలేరు. ఇక స్టాటిక్ జీకేని ఎక్కువ మంది పట్టుకోరు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్ ఎక్కువ మంది చూడరు. మనం ఏది ఎక్కువ చూడమో దాని నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. కానీ మనం మాత్రం ఎప్పుడు వచ్చిన హిస్టరీ, జాగ్రఫీయే చూస్తూ ఉంటాం, ఏదో కాస్త పాలిటీ అనమాట. ఇలా ఈ మూడే కవర్ చేస్తాం తప్ప, ఇదిగోండి ఈ కంప్యూటర్, స్టాటిక్, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ కింద 4 సెక్షన్స్ ఉన్నాయి చూసారా, వీటిని మనం ఎక్కువగా చూడం. కావాలంటే మీరు చూడండి, హిస్టరీ చదివినంతసేపు మీరు జీకే కానీ, లేదా కరెంట్ అఫైర్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, కంప్యూటర్ కానీ చూడరు. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ ఇవి మూడే తీస్తూ ఉంటారు. కానీ వాటి నుంచి అడిగే క్వశ్చన్స్ చాలా తక్కువ, వీటితో పోల్చుకుంటే, ఈ సెక్షన్స్ నుంచి కంపారిజన్ చేసుకుంటే. సో కింద ఇవ్వబడిన కంప్యూటర్, స్టాటిక్, జీకే, పాలిటీ, కరెంట్ అఫైర్స్ సెక్షన్స్ని ఎవరైతే బాగా ఫోకస్ చేస్తారో వాళ్ళు మాత్రమే గుడ్ స్కోర్ చేయగలరు. 40కి 25 స్కోర్ చేయడం చాలా గొప్ప విషయం, 50కి 30 స్కోర్ చేయడం చాలా గొప్ప విషయం. జనరల్ అవేర్నెస్లో అంత ఆషామాషి కాదు. అవి ఎప్పుడైతే మనం ఈ 4 మీద ఫోకస్ చేస్తామో ఎక్కువగా, అప్పుడు మాత్రమే మనం స్కోర్ చేయగలం. ఇది తెలియకుండా, ఈ PYQs అనాలిసిస్ చేసుకోకుండా ఇక మనం ఎంత హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ చదివినా పెట్టగలిమే పెడతాం తప్ప కొత్తవి మనం పెట్టలేం, ఓకేనా? ఇక సైన్స్ అనేది మీరు నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ పెట్టగలరు, కానీ ఆ 4 సెక్షన్స్ పెట్టలేరు, వాటి నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు, ఓకేనా? కాబట్టి మనం మిస్ అవుతుంది ఈ కింద 4 టాపిక్స్. వీటిని మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు? మీ డైలీ జనరల్ అవేర్నెస్ ఒక 3 అవర్స్ లేదా ఒక 2.5 అవర్స్ ప్రాక్టీస్లో ఇవి ఎంతసేపు ఉంటున్నాయి, వీటిలో ఎన్ని కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నారన్న ఐడియా మీకు ఉండాలి. వాటి మీద మీరు ఫోకస్ చేయలేకపోతే వేస్ట్.
జనరల్ అవేర్నెస్ పాసిబుల్ అవ్వదు. మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం, అందుకే మనకు స్కోర్ రావట్లేదు అని అర్థం. చాలామందికి జనరల్ అవేర్నెస్లో మనకు స్కోర్ రాదు, కారణం అదే, మనం తప్పు చేస్తున్నాం, వేరే సెక్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, అలా మనం డిస్ట్రాక్ట్ అవుతున్నాం. ఓకేనా. ఇక కరెంట్ అఫైర్స్ దగ్గరికి వస్తే ఇక్కడ కూడా మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్లో కరెంట్ అఫైర్స్ అన్నీ తీసుకొస్తే కుదరదు. ఇదిగోండి, స్పోర్టు, గవర్నమెంట్ స్కీమ్స్, ర్యాంకింగ్ అండ్ ఇండెక్స్, అపాయింట్మెంట్స్, స్పేస్ అండ్ శాటిలైట్, బ్యాంకింగ్, సమ్మిట్ అండ్ కాన్ఫరెన్స్. బ్యాంకింగ్ అంటే ఎకానమీ అనమాట. ఎకానమీ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ బాగా అడుగుతున్నాడు. ఈ సెక్షన్స్ని బాగా కవర్ చేయాలి. దాంట్లో మీరు పిఐబి తీసుకోండి, లేదా అడ్డా 247 తీసుకోండి, లేదా స్టడీ ఐక్యూ తీసుకోండి. ఈ మధ్య ఎక్కువగా స్టడీ ఐక్యూ పేరు బాగా వినపడుతుంది. ఎన్టీపీసీ వాళ్ళు కూడా బాగా ఎక్కువ మంది దీన్ని ఫోకస్ చేస్తున్నారు. ఓకేనా. లేదా టెక్స్ట్ బుక్లో ఆన్లైన్లో చెప్పే కరెంట్ అఫైర్స్ తీసుకోండి. ఇలా మీరు ఏ సోర్స్ అయినా తీసుకోండి. ఓకేనా. వీళ్ళు హై లెవెల్లో చదువుతారనమాట. సో హై లెవెల్లో చెప్పే ఈ కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేయాలి. ఇక పిఐబిని మించింది లేదు, నెంబర్ 1 అనమాట. ఇవి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. ఓకేనా. ఇక్కడ కాన్సెప్ట్సే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ నిర్వహించే ఇన్విజిలేటర్స్కి కరెంట్ అఫైర్స్ని సెండ్ చేయమన్నప్పుడు దే గో త్రూ పిఐబి. కొన్ని ఇంటర్వ్యూస్లో వాళ్ళు చెప్పిన మాటలు మీకు చదువుతున్నాను. సార్, మీరు ఇన్విజిలేషన్కి ఇచ్చినప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ని ఎలా చేస్తారు? మీకైతే స్టేట్ అకాడమీ బుక్సో, సెంట్రల్లో సిబిఎస్ఈ బుక్సో, ఎన్సీఆర్టీ బుక్సో మిగతా వాటికి ఇస్తారు. మన డైలీ వస్తున్న కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్కి మీరు ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు అని అడిగితే దే సెడ్ వీ ఫాలో పిఐబి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇచ్చిన మెయిన్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ని ముఖ్యంగా ఈ సెక్షన్స్లో మేము వెతికి వాటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సోర్స్, వన్ అండ్ ఓన్లీ సోర్స్ కాదు, వన్ ఆఫ్ ది సోర్స్ అని చెప్పడం జరిగింది. అందుకే నేను దాన్ని చాలాసార్లు మెన్షన్ చేస్తున్నాను. కానీ దాంట్లో చదవడం అంత ఆషామాషి విషయం కాదు. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మీరు దాన్ని జాగ్రత్తగా ఎంతవరకు నా ఎగ్జామ్కి, నా ఎన్టీపీసీ లెవెల్కి ఉపయోగపడిద్ది అని అర్థం చేసుకొని చదువుకోవాలి. ఓకేనా. అడ్డా 247లో మార్నింగ్ ఒకసారి వస్తాడు, ఆశిష్ గుప్తా అని. ఆయన కూడా బాగా చదువుతాడు. హీ మెయిన్లీ ఫాలోస్ పిఐబి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు. స్టడీ ఐక్యూలో కూడా చాలా బాగుంటాయి. ఇలా మీరు సోర్సెస్ చూసుకోండి. ఇవే కాదు, నేను మీ ఫాలో అయ్యే చదువుతున్నాను. ఇక మీకు ఏం నచ్చినా సరే ఆ టాపిక్లు ఫోకస్ చేయండి. ఓకేనా. వీళ్ళైతే వెల్ నాలెడ్జ్డ్గా ఎస్ఎస్సి ఉండిద్ది కదా, ఎస్ఎస్సి మీద బాగా ఫోకస్ చేసి ఇవి చదువుతూ ఉంటారు. దానికి మనకి ఎన్టీపీసీ లెవెల్లో బాగా ఉపయోగపడతాయి. ఓకేనా. తర్వాత మ్యూజిక్ అండ్ డ్యాన్స్, ఫెస్టివల్ అండ్ ఫెయిర్స్, కేవ్స్, టెంపుల్స్, సెన్సెస్, ఫోక్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఇవి కాకుండా మనకి ఆర్కిటెక్చరు, పెయింటింగ్స్, కల్చరు. ఓకేనా. ఇవి కాకుండా లాంగ్వేజెస్, మ్యూజిక్ సంబంధించినవి, ఇదిగోండి మ్యూజిక్, డ్యాన్స్, ఇలాంటి జీకే టాపిక్లు ఎక్కువగా టచ్ చేస్తున్నాడు. ఇటువంటి జీకే టాపిక్స్ని ఎక్కువగా కవర్ చేస్తున్నాడు. ఇవి కొత్తగా వస్తున్న జీకే టాపిక్స్ అనమాట. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద, డ్యాన్సుల మీద, వాటి స్కూల్స్ మీద, కేవ్స్ మీద. ఎల్లోరా కేవ్స్ ఉంటాయి కదా, వాటి మీద సింపుల్గా అడుగుతాడు. ఎల్లోరా, అజంతా ఎల్లోరా, ఆ కేవ్స్లో ముఖ్యంగా పూజింపబడిన దేవుళ్ళు ఎవరు? విష్ణువా, శివుడా, బుద్ధుడా, ముగ్గురా అని అడుగుతాడు అంతే. వాటి లోపల ఉండే పెయింటింగ్స్ ఏంటి, అవి ఎప్పుడు యునెస్కోలోకి వచ్చినాయి, అలా రకరకాలుగా ఫ్రేమ్ చేయొచ్చు. టెంపుల్లో స్ట్రక్చర్స్ ఉంటాయి, నార్త్లో ఉండే స్ట్రక్చర్స్ ఏంటి, నెక్స్ట్ సౌత్లో ఉండే ద్రవిడ స్ట్రక్చర్స్ ఏంటి, ఫోక్ ఆర్ట్స్ ఏంటి, ట్రైబ్స్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు చేస్తున్న డ్యాన్సెస్ ఏంటి, ఆ ట్రైబ్స్లో ఎవరు కొత్తగా స్కూల్స్ని ఏర్పాటు చేసుకున్నారు, లేదా ఇలా కొత్తగా ఇలా అడుగుతున్నాడు అనమాట. ఈ జీకే టాపిక్స్ మీరు కవర్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది దగ్గర హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఉంటుంది, కానీ అసలు జీకే బుక్కే ఉండదు. జీకే మనకు మొత్తం వచ్చిన లెవెల్లో ఫీల్ అవుతూ మనం జీకే బుక్కే చదవం. జీకేలో చాలా రకాల బుక్స్ ఉంటాయి. నేను జీకే మీద కూడా ఒక ఫుల్ లెంత్ వీడియో ఒకటి చేస్తాను. ఏ జీకే బుక్స్ చదవాలి ఏంటి అని సపరేట్గా వీడియో చేస్తాను. అక్కడ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తాను. ఈ వీడియో తర్వాత 1 డేలో ఆ వీడియో కూడా మీకు వచ్చింది. ఓకేనా. సో దాంట్లో ముఖ్యంగా బుక్స్ కవర్ చేస్తుంటాను. ఈ మధ్య ఎస్ఎస్సి పర్మార్, ఇది బాగా వినపడుతుంది. ఎస్ఎస్సి పర్మార్ వెరీ ఇంపార్టెంట్. అద్భుతంగా చదువుతాడు జీకేని, భలే కవర్ చేస్తాడు. ఎకానమీ కానీ అవి కానీ. ఇక నార్త్లో కింగ్ అనమాట జీకే పరంగా. ఎన్ని క్లాసెస్ ఉంటాయో, ఎప్పటి నుంచో చదువుతున్నాడు ఆయన. ఆయన దగ్గర కొన్ని బుక్స్ కూడా ఉంటాయి. వాటిని నెక్స్ట్ వీడియోలో పేజ్ టు పేజ్ వాటి గురించి క్లియర్గా మాట్లాడతాను. వాటితో పాటు కొన్ని జీకే బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి కూడా తీసుకొచ్చి కంపారిజన్ చేస్తాను. ఓకేనా. సో ఇలాంటి జీకే టాపిక్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నామా,
ఇక కంప్యూటర్కి సంబంధించి మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో టెక్స్ట్ బుక్లో, ఒక సెక్షనే ఉంది, వాటిని చూస్తారా మీరు? ఇవన్నీ కవర్ చేయకుండా హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, హెచ్పిజి అవే మనం కవర్ చేస్తున్నాం. మనం మిస్ అయిపోతున్నాం. అది మనం చేస్తున్న తప్పు. దానికి తోడు ఒక బుక్ మీద మనం స్టాండ్ అవుతున్నాం. ఈ బుక్ చదువు, ఆ బుక్ చదువు, నేను ఈ బుక్ చదివానని చెప్పి వాళ్ళు కూడా మనకు చెప్పేసరికి అలాగే మిస్ అవుతున్నాం. ఇప్పుడు ఒక బుక్లో ఎక్కడుంది ఇన్ఫర్మేషన్ కవర్ చేయడానికి? అలా అవ్వదు. మరి బుక్లన్నీ కాదంటే ఎలా చేయాలి చెబుతాను. ఇదిగోండి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను మీకు నేను. ఇది ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్లో CBT 1 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్ 2025లో అడిగిన పేపర్ అనమాట. సో దీంట్లో ఒక జీకే క్వశ్చన్ తీసుకున్నాను. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ రీజియన్స్ ఆఫ్ ఇండియా ఆర్ ట్రోపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఫౌండ్? క్వశ్చన్ అడిగాడు, భారతదేశంలో ఈ కింది ప్రాంతాల్లో ఉష్ణమండల సతతహరిత అడవులు ఎక్కడ కనిపిస్తాయి అని అడిగాడు. ఇక్కడ మనం పేపర్స్ని ఫినిష్ చేయాలి. ఎన్టీపీసీకి 47 పేపర్లు ఉన్నాయి. లాస్ట్ టైం జరిగిన ఎన్టీపీసీ పేపర్లు, గ్రాడ్యుయేట్ పేపర్లు 47 ఉన్నాయి. 57 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పేపర్లు ఉన్నాయి. దీంట్లో 40 క్వశ్చన్లు, దీంట్లో 40 క్వశ్చన్లు. 47 × 40 57 × 40. ఈ క్వశ్చన్లన్నీ మనం కంప్లీట్ చేసామా? చేయలేదు. నో కంప్లీట్. ఇవి చేయకుండా మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. ఫస్ట్ పాయింట్. అసలు మీకు చెప్పాలంటే దాంట్లో నుంచే రిపీట్ అవుతాయండి. వాడు ఎక్కడి నుంచో వెళ్ళడు, ఆ క్వశ్చన్స్నే రిపీట్ చేస్తాడు. కాన్సెప్ట్లు మాడవు. వాడు 1853 చార్టర్ యాక్ట్ మీద అడిగాడా, వాడు మళ్ళీ అడుగుతాడు. ఒక పెయింటింగ్ మీద క్వశ్చన్ అడిగాడా, వాడు మళ్ళీ అడుగుతాడు. సెన్సెస్ మీద క్వశ్చన్ అడిగాడా, కంపల్సరీ అడుగుతాడు. రొటేషన్ చేస్తాడు. ఎక్కడి నుంచో తేడవి అన్ని క్వశ్చన్స్. అవి మనం కంప్లీట్ చేస్తున్నామా? కంప్లీట్ చేయడం అంటే ఏంటి? టెస్ట్ రాసి వెళ్ళిపోవటమా? కాదు, అలా కాదు. అది ఎలా చేయాలో చెబుతాను చూడండి. ఇప్పుడు ఇది క్వశ్చన్, టెస్ట్ రాసేసాం, 40 క్వశ్చన్లు రాసాం అనుకోండి. ఆ 40 క్వశ్చన్ మీద గంటన్నర ఒక బుక్ పక్కన పెట్టుకొని నువ్వు ఇలా అనాలిసిస్ చేయాలి. ఇదిగోండి, ఇది జాగ్రఫీ క్వశ్చన్, జాగ్రఫీ అని రాసుకున్నాను. జాగ్రఫీలో ఏ టాపిక్? ఫారెస్ట్లో క్వశ్చన్ ఏంటి? ఉష్ణమండల అడవులు, ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. అవి ఎక్కడ ఉంటాయి? వెస్టర్న్ ఘాట్స్లో ఉంటాయి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటాయి, నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఉంటాయి. ఓకేనా? ఇక్కడ రైన్ఫాల్ ఎలా ఉండిద్ది? 200 సెంటీమీటర్ల రైన్ఫాల్ ఉండిద్ది. ఈ అడవుల్లో పెరిగే చెట్లు ఏంటి? ఎబోనీ, మహాగని, రోజ్ వుడ్, ఐవరీ వుడ్, బ్యాంబూ. ఇలా ఫారెస్ట్ టాపిక్ గురించి నీకు ఐడియా ఉందా? నువ్వు ఫారెస్ట్ జాగ్రఫీలు చదివావా? నువ్వు ఎక్కడైనా తెచ్చుకో. ఏ బుక్ చదువు? విన్నర్స్ పబ్లికేషన్ చదువుకుంటావా, రమణ్ రాజ్ చదువుకుంటావా, లేకపోతే ఇంగ్లీష్ దేశం చదువుకుంటావా, ఆన్లైన్లో వింటావా? ఎక్కడో చోట ఏదో చోట చదివిరా. కానీ కంపల్సరీగా ఇక్కడ నువ్వు దాన్ని అనాలిసిస్ చేసి గుర్తు పెట్టుకోవాలి. అదే పాయింట్ మనకు కావాల్సింది. ఇక్కడ ఫారెస్ట్లో అడిగాడు, నేను ఫారెస్ట్లో ఎలా ఉన్నాను, ఆ టాపిక్లో ఎంత కవర్ చేశాను, అది నా బుక్లో ఉందా, నేను చదివానా, అవగాహన ఉందా నాకు? ఎమ్మటిని 40 క్వశ్చన్లు అయిపోయిన తర్వాత నేను ఈ టాపిక్లో పెట్టలేకపోయాను అని ఆ రోజు రాత్రికి 1 గంట 2 గంటలు పెట్టుకొని ఆ టాపిక్లు రిఫర్ చేసుకోవాలి. రిఫర్ చేసుకోవాలంటే నువ్వు ఆల్రెడీ చదువు ఉండాలి. మనం అలా చేయాలండి. అది కరెక్ట్ పద్ధతి. ఇక దాన్ని మించింది లేదు. ఇక మిగతా ఆప్షన్స్, పంజాబ్లో ఉండేది ఏంటి? పంజాబ్లో మనకి డెసిడ్యూస్ ఫారెస్ట్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఆర్ధ అడవులు అంటారు. నెక్స్ట్ సుందర్బన్స్లో మనకి టైడల్ అడవులు లేదా మడ అడవులు ఉంటాయి. నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్ గురించి చదువుకోవాలి. రాజస్థాన్లో థ్రోన్ ఫారెస్ట్ ఉంటాయి, ముళ్ళ అడవులు సెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. 2 సంవత్సరాలకు ఒకసారి ఫారెస్ట్ సర్వే ఇస్తాడు. ఆ ఫారెస్ట్ సర్వేలో చెట్లు ఎక్కడ, అడవులు ఎక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రాల్లో ఎక్కువ, ఏ రాష్ట్రాల్లో తక్కువ, పర్సనేజ్ పరంగా ఎలా ఉన్నాయి, ఆ మ్యాటర్ మొత్తం మీకుందా? ఇది దానికి సంబంధించిన బుక్ మీ దగ్గర ఉందా? వెంటనే రిఫర్ చేసుకోగలరా? అలా మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఒక జీకే బుక్ పక్కన పెట్టుకోవాలి. అర్థమైందా? ఈ పేపర్లను అయిపోయేటప్పుడు జీకే బుక్ అయిపోవాలి. డిమార్ట్లోకి వెళ్ళి 150 రూపాయలు పెద్ద బుక్ పెట్టుకోవడం, అన్నీ రాసేయటమే. మస్తు సబ్జెక్ట్ ఎక్కిద్దండి, మత్తుగా ఎక్కిద్ది సబ్జెక్ట్ లోపలికి. అర్థమైందా? మీరు జనరల్ అవేర్నెస్లో కొట్టాలంటే ఇదే పద్ధతి. మీరు బుక్ చదువుకొచ్చి ఇక్కడ క్వశ్చన్ రాయగానే మీకు గుర్తుండదు. నేను బెట్ కాసి చెబుతాను. నేను ఆ పద్ధతి చేసే వచ్చాను. నాకు చాలా కాలం గుర్తులేదు, ఎక్కువ మందికి గుర్తుండవు. ఇది అద్భుతమైన పద్ధతి. ఇలా మీరు చేయండి, మీకే అర్థమైంది. కావాలంటే ఇలా ట్రై చేసి ఉండండి. అన్నీ చేశారు కదా, ఇవి కూడా ట్రై చేయండి. మళ్ళీ జూన్లో ఉంది ఎగ్జామ్, చాలా టైం ఉంది. ఎన్ని పేపర్స్ అవైలబుల్ చేయరు అని చేయగలండి. కాస్త ఫాస్ట్గా వెళ్ళండి. ఆ తర్వాత CBT 2కి లెవెల్ని ఇలాగే పెంచండి. జనరల్ అవేర్నెస్లో, కరెంట్ అఫైర్స్లో కూడా అలాగే చూడండి. ఇదిగోండి ఇంకో క్వశ్చన్ తీసుకొచ్చా చూడండి. వాట్ వాజ్ ద మేజర్ ఫోకస్ ఆన్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 61వ రాజ్యాంగ సవరణకు ప్రధాన లక్ష్యం ఏంటి అన్నాడు. ఇది పాలిటీ నుంచి అడిగాడు. అమెండ్మెంట్స్ అనే సెక్షను.
ఓటింగ్ వయసు 21 నుంచి 18 సంవత్సరాలకి తగ్గించారు. అదనమాట. ఓకేనా. మరి ఇదేంటి, ఫిరాయింపుల నిరోధక చట్టం, యాంటీ డిఫెక్షన్ లా 1985లో 52వ రాజ్యాంగ సవరణ. పంచాయతీలకు మహిళలకు సీట్ల రిజర్వేషన్. పంచాయతీ అనగానే 73వ రాజ్యాంగ సవరణ 92. 74 అయితే మున్సిపాలిటీ అనమాట. నెక్స్ట్ మాజీ పాలకుల ప్రైవీ పర్సుల రద్దు, ఇది 26th అమెండ్మెంట్ అనమాట, 1971. ఆ కాలంలో పాలకులకి కొన్ని ప్రత్యేకమైన ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు వాళ్ళకి ఇవ్వడం చేశారు, కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఇవ్వడం కట్ చేశారనమాట. అది ప్రైవసీ పర్సులకు సంబంధించి. ఆ అమెండ్మెంట్ చూడాలి. రీసెంట్గా జరిగిన అమెండ్మెంట్స్ ఏంటి, లాస్ట్ అమెండ్మెంట్ ఏంటి, 2020 నుంచి కరోనాతో వచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి, వాటి ఆర్టికల్స్ రిలేటెడ్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నీకు బుక్లో ఉండాలి. ఆటోమేటిక్గా నీకు కవర్ అయిపోయింది. పాలిటీలో అమెండ్మెంట్ సెక్షన్ చూసేసావు నువ్వు. ఇక్కడ నువ్వు సపరేట్గా పాలిటీ చదవాల్సిన పనిలా ఈ సెక్షన్ పాలిటీలో కవర్ చేసినట్టే. 1888లో వచ్చింది లోక్సభలోను స్టేట్స్, లోక్సభ స్టేట్స్ రెండిట్లోనూ అనమాట. 21 నుంచి 18 సంవత్సరాలకి ఓటు హక్కు తగ్గించారు. 89 నుంచి ఆ చట్టం అమల్లోకి వచ్చింది రాజీవ్ గాంధీ సమయంలో. ఓటు హక్కు ఆర్టికల్ అంట 326, ఇది ఏ భాగంలో ఉండిద్ది, ఎలక్షన్ కమిషన్ ఏ భాగంలో ఉండిద్ది, దాని పైన కొన్ని భాగాలు ఏంటి, కింద కొన్ని భాగాలు ఏంటి, ఎమ్మంటే అయిపోవాలి. 15 నిమిషాలు ఇచ్చుకోవాలి క్వశ్చన్కి, 10 నిమిషాలు ఇచ్చుకోవాలి క్వశ్చన్కి, తెలుసా? లేకపోతే అవదండి. 40 క్వశ్చన్లు ఇంటూ 10 నిమిషాలు, 400 నిమిషాలు. కనీసం 2-3 గంటలు పేపర్ మస్తుగా ఎక్కింది పేపర్. మీకు ఎన్ని కవర్ అయిపోతాయి తెలుసా? ఎక్కడేం అడిగాడని మీకు తెలిసిపోయింది. ఇలా 10 పేపర్లు చేయండి. పాలిటీలో ఇది బాగా అడుగుతున్నాడు, హిస్టరీలో ఇది బాగా అడుగుతున్నాడని మీకు ఆటోమేటికల్లీ తెలిసిపోయింది. ఇప్పుడు చూడండి, ఇంకోటి చెబుతాను. ఇదిగోండి, సంఘం అసలు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సంఘం లిటరేచర్ గురించి ఈ మధ్య గుర్తుపెట్టుకోండి. గుప్తులు, అర్థమైందా, మౌర్యులు, వీటి గురించి అడుగుతున్నప్పుడు వాటి అడ్మినిస్ట్రేషను, వాళ్ళ ఫైనాన్స్ మినిస్ట్రీ ఎలా ఉంటుంది, వాళ్ళ నాణాల గురించి అవి అడుగుతున్నాడు. మొదటి రాజు, చివరి రాజు రాసిన బుక్కులు అవి అడగట్ల. లిటరేచర్ తగ్గించి ఎక్కువగా వాటి పరిపాలనా విభాగం, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్, అక్కడ పెట్టినప్పుడు వాళ్ళ మంత్రుల పేర్లేంటి, వాళ్ళు పెట్టిన పంచాయతీల పేర్లేంటి, గ్రామ సభల పేర్లేంటి, వాళ్ళు తీసుకొచ్చిన నాణాలు ఏ మెటల్తో తయారు చేశారు, అలా వాళ్ళ పాలనా విభాగం లోపలికి వెళ్తున్నాడు. ఇదిగోండి, సంఘం అనే పదం కింద వాటిలో దేన్ని సూచిస్తుంది అన్నాడు. ఇదిగోండి, ఏ లిటరరీ అసెంబ్లీ ఆఫ్ తమిళ్ స్కాలర్స్, తమిళ పండితుల సాహిత్య సభ అన్నమాట. అర్థమైందా? ఈ సంఘం లిటరేచర్ వెరీ ఇంపార్టెంట్. సంగమ, సాలువ, తులువ, అరవీడు ఉంటాయి కదా, అవన్నమాట. ఇక్కడ కొన్ని పేర్లు ఉంటాయి, అకం అని చెప్పి. వీళ్ళ లిటరేచర్లో అకం ఉందనుకోండి, ఆ బుక్లో ప్రేమ గురించి ఉండిద్ది. పురం ఉందనుకోండి, ఆ బుక్లో వీరత్వం గురించి ఉండిద్ది. ఇలా నీతి, నైతికత, వివేచన, ఇలా ఎన్నో విషయాల మీద కొన్ని లిటరేచర్ రాశారు. దాంట్లో ముఖ్యమైన బుక్ తొలకప్పియం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్టుతొగైలో చాలా రకాల బుక్స్ ఉంటాయి. ఒక 8 రకాల లిటరేచర్ బుక్స్ ఉంటాయి. నెక్స్ట్ పట్టు, దీనిలో 10 పద్యాలు ఉంటాయి. ఈ బుక్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు ఇవి, అర్థమైందా? ఎస్ఎస్సీలో అయితే ఇవే క్వశ్చన్, సీజీఎల్లో ఆ లెవెల్ తీసుకొచ్చి ఎన్టీపీసీలో వేస్తున్నాడు మనకి. ఓకేనా? ఇవన్నీ ఎస్ఎస్సీ సీజీఎల్లో ఆడుకుంటారు. అందుకే వాళ్ళు ఎన్టీపీసీ జీకేని బాగా పెడుతున్నారు. వాళ్ళు అర్థమెటిక్ బాగా చేస్తున్నారు, వాళ్ళు జీకే బాగా చేస్తున్నారు. ఒక పక్కన బ్యాంక్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమో అర్థమెటిక్ చేసి ఎన్టీపీసీ కొట్టేస్తున్నాడు. సీజీఎల్ బాగా చదివినోడేమో జీకే అండ్ మ్యాథ్స్ అవి పెట్టి కొట్టేస్తున్నాడు. డిఫాల్ట్గా ఎన్టీపీసీ కూర్చున్నోడు మాత్రం మనకు రావట్లేదు. మనం మిస్ అయిపోతున్నాం దగ్గరికి వచ్చి, బికాజ్ వీఆర్ మేకింగ్ మిస్టేక్స్ హియర్. 48% పెట్టారు చూడండి క్వశ్చన్, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి, మళ్ళీ పాలిటిక్స్ సంబంధించి. విచ్ టైప్ ఆఫ్ లెజిస్లేటివ్ బిల్స్ మస్ట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ ఓన్లీ ఆఫ్టర్ ఆబ్టైన్ ద ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి ముందస్తు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఏ రకమైన శాసన బిల్లులు పెట్టాలి అన్నాడు. ఏ బిల్లు పెట్టాలి? మనీ బిల్స్ పెట్టాలి. మనీ బిల్స్ అనమాట. ప్రైవేట్ బిల్ అంటే ఏంటి, ఒక డెఫినేషన్ ఉండిద్ది. ఆర్డినరీ బిల్ అంటే ఒక డెఫినేషన్ ఉండిద్ది. పబ్లిక్ బిల్ అంటే ఒక డెఫినేషన్ ఉండిద్ది. ద్రవ్య బిల్లులు, వాడి ఆర్టికల్ అంటే 112. లోక్సభ స్పీకర్ ఒక బిల్లుని ద్రవ్య బిల్లుగా ఎంచాలి ఆయన. రాజ్యసభలో ద్రవ్య బిల్లు 14 రోజుల నుంచి ఉండకూడదు, పంపించేయాలి. 112 బడ్జెట్, 117 ఫైనాన్స్ బిల్లు. ఆ బిల్ అన్నింటికి తేడా ఏంటి, బిల్స్, టైప్స్ ఆఫ్ బిల్స్ అనే సెక్షన్ నీకు పాలిటీలో కవర్ అయిపోయింది. ఈరోజు పాలిటీలో నీకు 2 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో, ఒకటేమో అమెండ్మెంట్స్, ఇంకోటి బిల్స్ మీద వచ్చింది. కవర్ అయిపోయింది, టాపిక్గా కవర్ అయిపోతూ ఉండిద్ది. నువ్వు ఆ టాపిక్ తీసి చదువుకోకూడదు, ఎగ్జామ్లో ఈ టాపిక్ అడిగాడికి అది చదవాలి. అప్పుడు నీకు అర్థమైంది. కన్ఫ్యూజ్ చేశాడు చూసారా? ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఇంకోటి. ఇదిగోండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిజియోగ్రాఫిక్ రీజియన్ లైస్ నార్త్ ఆఫ్ ది నర్మదా రివర్. నర్మదా రివర్ నార్త్లో ఏముండిద్ది అన్నాడు. ఇదిగోండి నర్మదా రివర్. దానికి ప్యారల్గా ఫ్లో అయిన రివర్ ఏంటి,
తపతి రివర్, దీని ట్విన్ రివర్ నర్మదా అంటారు. ఇది అమర్కంటక్ లో పుడుతుంది. పైన ప్లాట్ ఉండిద్ది మాల్వా ప్లాట్, కింద ప్లాట్ దక్కన్ ప్లాట్. ఇక్కడ పైన ఏమో వింజా, కిందేమో సాత్పురా. నర్మదాకి సౌత్ లో సాత్పురా, నర్మదాకి నార్త్ లో వింజా పర్వతాలు. ఇక్కడికి వెళ్ళామనుకో ఆరావళి రేంజ్. ఇలా నర్మదా నది చెప్పగానే దాని చుట్టూ ఉన్న ఫిజియోగ్రఫికల్ లొకేషన్స్ అనేవి డైరెక్షన్స్ కి అనుగుణంగా నీకు వచ్చేయాలి. అలా వస్తేనే నువ్వు ఆన్సర్ పెట్టగలిగినట్టు. జాగ్రఫీలో ఫిజియోగ్రఫీ అది వచ్చేయాలి. భౌగోళిక నిర్మాణాన్ని వచ్చేయాలి. అలా జాగ్రఫీ మనం చదువుతున్నామా? ఒక రివర్స్ తీసుకొని రివర్స్ మొత్తం చదువుకోవడం. ఎవరో గ్రూపుల్లో పెడతారు, లేకపోతే ఎవరో ఫోటోలు పెడతారు. నర్మదా నది ఎటు నుంచి ఎటువైపు మొత్తం ఫ్లో అవుతుంది. అనవసరం అసలు అట్లా నేర్చుకోవడం. గోదావరి ఎక్కడ పుట్టింది, ఎక్కడ చివరి వరకు మొత్తం వేసుకుంటూ వెళ్తాడు. అవి అడగరు. వాడి నాలెడ్జ్ మొత్తాన్ని మనకు చూపించి వాడు ఎంత గొప్ప ప్రూవ్ చేస్తాడు. ఎవడు అడుగుతున్నాడు అవి? ఎగ్జామినర్ ఎలా అడుగుతున్నాడు నీకు ఎక్కడ తెలిసిద్ది? టెక్స్ట్ బుక్లో మన కోసం జనరల్ అవేర్నెస్ అన్ని వేరు చేసి పెట్టాడండి. మనం మొత్తం చేయాల్సిన పనే లేదు. చక్కగా టెస్ట్ రాయండి, ఆ టెస్ట్ అనాలిసిస్ చేయండి. రోజుకు 2 టెస్టులు పెట్టుకున్న 4 గంటలు అయిపోయింది తెలుసా? మిగిలిన 4 గంటలు అర్థమెటిక్ రీజనింగ్ చేసుకొని సినిమా చూసి పడుకున్నా సరిపోయిద్దండి 8 గంటలకి. అది అలా మీరు ప్రిపేర్ చేసుకోండి. నేను చెప్పేది చాలా ట్రూ అండి. నా మాట అలా ఉన్నప్పటికీ నేను చెప్పేది వాస్తవం. ఇదిగోండి ఇక్కడ చూడండి, స్ట్రాటజీకే టాపిక్ ఇలాంటివి బాగా అడుగుతున్నాడు. ఇదిగోండి, హూ స్పెసిఫికల్లీ పెయింట్స్ పిథోరా ఆర్ట్ వర్క్స్. పిథోరా పెయింటింగ్స్ గురించి చాలా మందికి తెలియని వాళ్ళు ఉన్నారు. అసలు వాడు లోపలికి వెళ్ళి అడిగాడు చూడండి, అసలు వాటిని ఎవరు ప్రత్యేకంగా చిత్రిస్తున్నారని అడిగాడు. పిథోరా పెయింటింగ్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనం చెప్పేస్తాం, అది గుజరాత్లో ఉంటాయి, మధ్యప్రదేశ్లో ఉంటాయి. వాటిని ట్రైబ్స్, రాద్వా టైప్స్, బిలాలా ట్రైబ్స్, ఇలాంటి తెగలు కొంతమంది ఈ పెయింటింగ్స్ని వేస్తున్నారు. అయితే కళాకారులకు ఉన్న పేరు ఏంటి? లకారా. లకారా అనే కళాకారులు వాటి పెయింటింగ్స్ వేస్తారు. ఆ పెయింటింగ్స్ వేసే కళాకారుల పేర్లు అనమాట. అది వాళ్ళకి పెన్లు కూడా ఉంటాయి తెలుసా? వాటి పెన్ పేర్లని అడుగుతున్నాడు ఈ మధ్య. ఓకేనా? వాళ్ళు రైతుల, కుమ్మర్ల, గొర్రెల కాపర్ల, వాటిని లకారా అంటారు. గుజరాత్, మధ్యప్రదేశ్లో ఈ పెయింటింగ్స్ కనపడతాయి. ట్రైబ్స్ ఏంటి? రాత్వా, పిలాలా. ఇలా కాకుండా మధుబాని పెయింటింగ్స్ బీహార్లో కనపడతాయి. వర్లీ పెయింటింగ్స్ మహారాష్ట్రలో కనపడతాయి. పట్టచిత్ర పెయింటింగ్స్ ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్లో, కలంకారీ పెయింటింగ్స్ ఆంధ్రప్రదేశ్, ఫద్ పెయింటింగ్స్ రాజస్థాన్. ఇలా రకరకాల పెయింటింగ్స్. ఆ పెయింటింగ్స్లో ఉండే బొమ్మలు ఏంటి? వాళ్ళు ఎక్కువగా ఏ ఆర్ట్ మీద ఫోకస్ చేశారు? వాళ్ళు ఎక్కడికి ఇస్తారు? పేపర్ మీద. వాళ్ళు ఎక్కడికి ఇస్తారు? బురద మీద. బురదతో గీస్తారా? వాళ్ళ ఆర్ట్స్ ఎక్కువగా ఉంటాయి. పెన్ ఎక్కువగా వాడతారా? లేకపోతే ఇవి ఏమంటారు, స్టిక్ ఎక్కువగా వాడతారా? చేతులు ఎక్కువగా వాడతారా? లోపలికి వెళ్ళిపోయి అడుగుతున్నాడు. ఇలా మ్యూజిక్స్లో, లిటరేచర్లో ఎన్ని రకాలు అడుగుతున్నాడో తెలుసా? ఆ పేపర్స్ అన్ని అనాలిసిస్ చేయాలండి. 47, 57 పేపర్లు ఎన్ని ఉన్నాయి? 100 పేపర్లు. 100 × 40 ఇన్ని క్వశ్చన్స్. 4000 క్వశ్చన్స్. 4000 క్వశ్చన్స్ జీకే వాటిని నువ్వు ఇలా అనాలిసిస్ చేసావంటే నువ్వు ప్రో అయిపోతావు సబ్జెక్ట్లో. ఇలా మనం చేయాలండి. ఇలా చేస్తేనే నువ్వు ఈ CBT 1కి ఎలా క్వాలిఫై అయినా సరే CBT 2లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలవు. పొరపాటున వాడు కానీ PYQ సిరీస్ని ఫాలో అయ్యి అక్కడ క్వశ్చన్స్ వదిలాడో ఆడుకొని పెట్టేస్తాం. ఈజీ అయిపోయింది మనకి. CGL వాళ్ళు, బ్యాంక్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, హై లెవెల్ ప్రిపరేషన్లో ఉండేవాళ్ళు, నార్త్లో జీకే సెక్షన్స్ ఎక్కువగా మాట్లాడే వాళ్ళ ప్రిపరేషన్ ఇలాగే ఉండిద్ది. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మీ మార్క్స్ పెరుగుతాయి. కాబట్టి ఈ విధానాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళు వెల్ అండ్ గుడ్. ఒకవేళ చేయకపోతే ఇలా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేయండి. కాదు నేను చెప్పిందంతా ట్రాష్, నాకు ఇది నచ్చలేదు అనుకుంటే మీ పద్ధతిలో మీరు ప్రిపేర్ అవ్వండి, యాజ్ యువర్ విష్. నేనే అందరూ చెప్పింది చేయాలని లేదు కదా. నాకు మార్క్స్ బాగానే వస్తున్నాయి, నా విధానంలో వెళ్తారనుకుంటే ఓకే, మీ విధానంలో మీరు వెళ్ళండి. కానీ ఎటు తోచుకున్న వాళ్ళు, మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు ఒక ప్రయత్నంగా నాది చేయండి. కనీసం ఒక 15 రోజులు చేయండి. మీరే ఎంత గ్రో అయిపోయారో చూసుకొని దాని ప్రకారంగా ఫాలో అప్ అవ్వాలా, సార్ అంతా చెత్తగా చెప్పారు అని వదిలేయాలని మీరే నిర్ణయం తీసుకోండి. ఓకేనా? సో ఆ స్టాటిక్ జీకే బుక్స్కి సంబంధించి ఒక సెపరేట్ వీడియో నెక్స్ట్ వీడియోలో తెస్తాను. ఓకేనా? సో అందరూ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. 7, 8, 9 తారీఖులో జరిగే ఆ మే ఎగ్జామ్ని మీరు చాలా జాగ్రత్తగా రాయండి. ఒకవేళ ఆ రోజు రాని వాళ్ళు ఉన్నారా, మంచిది. మనకు ఒక నెల టైం దొరికింది కాబట్టి జూన్లో అప్పుడు ఆ పేపర్స్ మనం బాగా అనాలిసిస్ చేసుకుని ముందుకు వెళ్దాం. నేను సైన్స్లో క్వశ్చన్స్ తీసుకొచ్చాను, వాటిని చూడండి. అలాగే కెమిస్ట్రీ, బయాలజీ కూడా ఆ 7వ తారీఖు లోపు నేను తీసుకొస్తాను. వాటిని ఒక రఫ్గా చూసుకొని ముందుకు వెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.